కొన్ని ట్రిప్స్ జస్ట్ ట్రిప్ కోసం స్టార్ట్ చేయం, ఒక ఫ్రెష్ ఫీలింగ్ కోసం స్టార్ట్ చేస్తాం. బైక్ స్టార్ట్ చేసి రోడ్ మీదకి వచ్చాక ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, జర్నీని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్తో అయినా సోలోగా అయినా ప్రతి రైడ్లో ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ మనం ప్లాన్ చేసుకుని వెళ్తాం, ఇంకా కొన్ని ప్లేసెస్ అన్ఎక్స్పెక్టెడ్గా దొరుకుతాయి. ఆ మూమెంట్స్ని కెమెరాలో క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ట్రిప్స్ ఉంటాయి, రైడ్స్ ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి మెమరీస్ ఉంటాయి. లెట్స్ స్టార్ట్ దిస్ జర్నీ. Welcome back to Unplanned Escapades. So, finally the day has come. హైదరాబాద్ నుంచి చిక్కమగళూరు వరకు ఒక లాంగ్ బైక్ రైడ్ ప్లాన్ చేసాం. డెస్టినేషన్ దేవరమానే హిల్స్. యాక్చువల్లీ ఈ ట్రిప్ని చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, బట్ మనకు తెలుసు కదా, ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా జరిగావు. అందుకే మన ఛానల్ నేమ్ అన్ప్లాన్డ్ ఎస్కేపేడ్స్. సో ఈవినింగ్ అరౌండ్ 7 PM మణికొండ నుంచి రైడ్ స్టార్ట్ చేసాం. నైట్ రైడ్ కాబట్టి ఫస్ట్ కొంచెం సిటీ ట్రాఫిక్ ఉంటుంది, ఆ తర్వాత హైవే మీదకి వెళ్ళినాక రైడ్ స్మూత్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసాం, కెమెరాస్ రెడీ, బైక్ రెడీ. ఇప్పుడు జస్ట్ రోడ్ మీదకి వెళ్ళాలి. హైదరాబాద్ని క్రాస్ చేసి కర్ణాటక సైడ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. ముందు ఆల్మోస్ట్ ఫుల్ నైట్ రైడ్ ఉంది. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మన రైడ్లో ఇంకో పర్సన్ యాడ్ అవుతున్నారు, డానియల్. అండ్ మీట్ వన్ మోర్ పర్సన్, ప్రవీణ్. ఫస్ట్ స్టాప్ కోతూరులో డిన్నర్ బ్రేక్ తీసుకున్నాం. బిఫోర్ స్టార్టింగ్ ద లాంగ్ రైడ్ ఒక బ్రేక్ తీసుకొని ఫుడ్ కోసం ఆగాం. లాంగ్ రైడ్స్లో ఫుడ్ అంటే జస్ట్ హంగర్ కోసం కాదు, కొంచెం ఎనర్జీ, కొంచెం రిలాక్సేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం. అందరూ కలిసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ర్యాండమ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ కొంచెం జోక్స్, కొంచెం లాఫ్టర్, అలా టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. యాక్చువల్లీ ఇలాంటి స్మాల్ మూమెంట్సే జర్నీని స్పెషల్గా చేస్తాయి. డెస్టినేషన్కి వెళ్ళడం ఇంపార్టెంటే, బట్ ఆ జర్నీలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే మెమరీస్ ఇంకా ఇంపార్టెంట్. ఫుడ్ అయిపోయింది, కొంచెం రెస్ట్ కూడా తీసుకోను. ఇక లేట్ చేయకుండా హెల్మెట్స్ ఆన్, బైక్ స్టార్ట్ చేసి మళ్ళీ రోడ్ మీదకి వచ్చాం. నైట్ రైడ్ ముందు ఒక గుడ్ మీల్, పక్కన మంచి ఫ్రెండ్స్, ఇంకా ఏం కావాలి? లెట్స్ కంటిన్యూ ద రైడ్. యాక్చువల్గా ఐ ప్లాన్ విత్ మై ఫ్రెండ్స్, బట్ అన్ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్స్ వల్ల ఫ్రెండ్స్ జాయిన్ అవ్వలేదు. బట్ నేను, డానీ రైడ్ని స్టార్ట్ చేశాను. నైట్ మొత్తం రైడ్ చేసి మధ్యలో కొన్ని స్మాల్ బ్రేక్స్ తీసుకుంటూ ఫైనలీ మార్నింగ్ అయ్యేసరికి సిటీ లైఫ్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. రోడ్ మీద మార్నింగ్ లైట్ పడుతుంటే చుట్టూన్న వ్యూ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు హెడ్లైట్స్తో కనిపించిన రోడ్ ఇప్పుడు సన్లైట్లో ఒక డిఫరెంట్ లుక్లో ఉంది. రెండు వైపుల విలేజెస్, స్మాల్ హౌసెస్, ఫీల్డ్స్. మార్నింగ్ టైంలో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ చూస్తుంటే హైదరాబాద్లో ఉంది రష్కి అసలు కంపేర్ చేయలేం. బైక్ మీద వెళ్తుంటే కొన్ని సీన్స్ అలా సడన్గా కనిపిస్తాయి, కెమెరా కోసం కాదు, మనం చూసి ఎంజాయ్ చేయడానికి. అలాంటి ఒక సీన్ నాకు ఇక్కడ కనిపించింది. ఒక ఫార్మర్ ఫీల్డ్లో 2 బుల్స్తో ఫార్మింగ్ చేస్తున్నాడు. ఆ సీన్ చూడగానే ఆనెస్ట్లీ నాకు సడన్గా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మార్నింగ్ లేచి బయటకి వస్తే ఫీల్డ్స్లో ఇలాంటి సీన్స్ చూసేవాడిని. అప్పుడు అవి చాలా నార్మల్ అనిపించేవి. కానీ ఇప్పుడు ఇయర్స్ తర్వాత ఇలా రోడ్ మీద ట్రావెల్ చేస్తూ మళ్ళీ చూస్తే ఆ ఓల్డ్ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా మైండ్లోకి వచ్చాయి. లైఫ్లో మనం ఎంత బిజీ అయినా కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ మాత్రం ఎక్కడో ఒక ప్లేస్లో, ఒక స్మెల్లో, ఒక సీన్లో సడన్గా మళ్ళీ మన ముందుకు వచ్చేస్తాయి. మేబీ దట్స్ వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ ట్రావెలింగ్. మనం కొత్త ప్లేసెస్ చూడటానికి వెళ్తాం, కానీ కొన్నిసార్లు జర్నీ మనల్ని మన ఓల్డ్ మెమరీస్ దగ్గరికి తీసుకొస్తుంది.
ఫైనలీ మన జర్నీలో కర్ణాటకలో ఫస్ట్ మేజర్ సిటీ బళ్ళరీకి వచ్చేసాం. యాక్చువల్లీ బళ్ళరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్కి హిస్టరీ చాలా ఓల్డ్. బళ్ళరీ అనే పేరు 12వ సెంచురీ ఇన్స్క్రిప్షన్స్లో కూడా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న రోడ్స్ వెనక చాలా సెంచురీస్ ఓల్డ్ హిస్టరీ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బళ్ళరీని ఐయాన్ సిటీ అని కూడా పిలుస్తారు. బికాజ్ ఈ రీజన్లో ఐరన్ ఓర్ అండ్ అదర్ మినరల్ రిసోర్సెస్ చాలా రిచ్గా ఉన్నాయి. బళ్ళరీ ఏరియాకి రామాయణతో కూడా కనెక్షన్ ఉందని లోకల్ ట్రెడిషన్స్లో చెప్తారు. అండ్ నియర్ బై హంపీ రీజన్ విజయనగర ఎంపైర్ హిస్టరీతో స్ట్రాంగ్లీ కనెక్టెడ్. సో జస్ట్ ఒక సిటీ లాగా చూడకుండా హిస్టరీ, కల్చర్, టెంపుల్స్ అండ్ రాకీ ల్యాండ్స్కేప్ అన్నీ మిక్స్ అయిన ప్లేస్ ఇది. ఇక్కడ మన నెక్స్ట్ స్టాప్ కనకదుర్గమ్మ టెంపుల్. మార్నింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. లాంగ్ నైట్ రైడ్ తర్వాత కొంచెం కామ్గా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ జర్నీ కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యాం. ఒక లాంగ్ రైడ్ మధ్యలో ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్ దొరకడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దర్శనం అయిపోయింది, కానీ మన జర్నీ ఇంకా చాలా ఉంది. ముందు కనకదుర్గ టెంపుల్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన యాక్చువల్ జర్నీ కంటిన్యూ చేయాలి. ముందు ఇంకా చాలా కిలోమీటర్స్ ఉంది. సో హైవే మీదకి వచ్చేసాం. హైవే రైడ్స్లో నాకు నచ్చే థింగ్ ఏంటంటే ఒకసారి సిటీని క్రాస్ చేశాక సరౌండింగ్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి. ట్రాఫిక్ తగ్గిపోతుంది, రోడ్ ఓపెన్గా ఉంటుంది. ఒక సైడ్ బైక్, ముందు లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్, అంతే. ఇయర్ ఫోన్స్లో మ్యూజిక్, బైక్ ఇంజిన్ సౌండ్, పక్కన చేంజ్ అవుతున్న వ్యూస్, అసలు టైం ఎలా పాస్ అవుతుందో కూడా తెలియదు. కొన్ని ప్లేసెస్లో రోడ్ స్ట్రెయిట్గా కిలోమీటర్ల వరకు వెళ్ళిపోతుంది. ఇంకొన్ని ప్లేసెస్లో సడన్గా విల్ స్టార్ట్ అవుతాయి. డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అనే ఎక్సైట్మెంట్ ఒక సైడ్, కానీ ఈ రోడ్ మీద రైడ్ చేస్తున్న ఫీలింగ్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఇంకా మనకు ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు స్పీడ్ కాదు, పేషెన్స్ ఇంపార్టెంట్. కొంచెం రైడ్, మధ్యలో బ్రేక్స్, ఫుడ్, కాఫీ, మళ్ళీ రైడ్. ఇలానే మన జర్నీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ కోసం ఒక స్మాల్ రోడ్ సైడ్ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగాము. కానీ ప్లేస్ చూసిన వెంటనే ఫుడ్ కన్నా ముందు ఆ వ్యూ చూస్తూ ఉండిపోయాం. 2 సైడ్స్ ఫుల్గా రాకీ హిల్స్, మధ్యలో ఒక రోడ్, పక్కనే ఆ స్మాల్ ఫుడ్ ట్రక్, మార్నింగ్ అట్మాస్ఫియర్. ఆనెస్ట్లీ లైఫ్లో ఇలాంటి ప్లేస్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. ఒక నార్మల్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ అనుకుని ఆగాం, కానీ ఆ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఒక మెమరీ అయిపోయింది. ఫుడ్ సింపుల్గా ఉన్నా ఆ వ్యూతో కలిసి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రోడ్ ట్రిప్స్లో ఇలాంటి మూమెంట్స్ కోసాం కదా మనం ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఎనర్జీ కూడా వచ్చింది. చిక్కమగళూరు వైపు మన జర్నీ కంటిన్యూ చేస్తూ వెళ్తుందే మధ్యలో ఈ ప్లేస్ కనిపించింది. ఫస్ట్ చూసినప్పుడు ఒక సైడ్ కంప్లీట్గా వాటర్ బాడీ, దాని వెనకాల ఒక హ్యూజ్ గ్రీన్ హిల్ మీద లైన్గా కనిపిస్తున్న విండ్ మిల్స్. అసలు ఆ వ్యూని చూస్తూ బైక్ ఆపకపోతే ఎలా అనిపిస్తుంది చెప్పండి. వాటర్ మీద విండ్ వల్ల స్మాల్ వేవ్స్, మధ్యలో కనిపిస్తున్న ఆ డ్రై ట్రీస్, వెనకాల గ్రీన్ హిల్, పైన క్లౌడ్స్, ఎవ్రీథింగ్ టుగెదర్గా ఒక పెయింటింగ్ లాగా ఉంది. ఎస్పెషలీ ఆ హిల్ మీద ఉన్న విండ్ మిల్స్ చాలా కామ్గా రొటేట్ అవుతున్నాయి.
మనం ఇక్కడ నిల్చుని ఆ వ్యూ చూస్తుంటే టైం కొంచెం స్లో అయినట్టు అనిపించింది. మార్నింగ్ నుంచి హైవే మీద కంటిన్యూస్గా రైడ్ చేస్తున్నాం. ట్రాఫిక్, ఇంజిన్ సౌండ్, కిలోమీటర్స్ అవి అన్ని మధ్యలో సడన్లీ ఇలా ఒక పీస్ఫుల్ ప్లేస్ దొరికింది. ఆనెస్ట్లీ ఈ ప్లేస్ని ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చింది కాదు, జర్నీ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది. అండ్ మేబీ రోడ్ ట్రిప్స్లో నాకు నచ్చే థింగ్ ఇదే. మనం డెస్టినేషన్ కోసం స్టార్ట్ అవుతాం, కానీ మధ్యలో దొరికే ఇలాంటి ప్లేసెస్ జర్నీని మెమరబుల్ చేస్తాయి. కొంచెం సేపు ఇక్కడ ఆగి ఆ వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ మన బైక్ స్టార్ట్ చేసాం. బికాస్ చిక్కమగళూరు ఇంకా చాలా దూరం ఉంది అండ్ ద రోడ్ అహెడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. రోడ్ ట్రిప్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే డెస్టినేషన్కి వెళ్ళడం అని సింపుల్గా చెప్పచ్చు. కానీ బైక్ మీద లాంగ్ రైడ్ చేసిన వాళ్ళకి మాత్రం రోడ్ ట్రిప్ అంటే డెస్టినేషన్ కంటే చాలా ఎక్కువ. మార్నింగ్ లేచి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని, బైక్ చెక్ చేసి, హెల్మెట్ పెట్టుకొని రోడ్ మీదకి వచ్చిన మూమెంట్ నుంచి మైండ్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలనేది ఆల్రెడీ తెలుసు, కానీ జర్నీ ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. అదే ఎక్సైట్మెంట్. సిటీలో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ట్రాఫిక్, సిగ్నల్స్, హార్న్స్, పీపుల్ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుంది. కానీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళక సిటీ స్లోగా వెనక్కి వెళ్ళిపోతుంది. రోడ్స్ ఓపెన్ అవుతాయి, ట్రాఫిక్ తగ్గిపోతుంది, బిల్డింగ్స్ ప్లేస్లో ఫీల్డ్స్ కనిపిస్తాయి. అప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఓకే ఇప్పుడు యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అయింది. హెల్మెట్ లోపల మనం ఒక్కళ్ళమే ఉంటాం, పక్కన ఫ్రెండ్స్ రైడ్ చేస్తున్నా వాళ్ళతో మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు. సో సాంగ్స్ వింటాం, రోడ్ని చూస్తాం, సమ్టైమ్స్ కంప్లీట్ సైలెన్స్లో రైడ్ చేస్తాం. అండ్ వియర్డ్ థింగ్ ఏంటి అంటే లాంగ్ రైడ్లో కొన్ని అవర్స్ తర్వాత మన మైండ్లో చాలా ర్యాండమ్ థాట్స్ రన్ అవుతుంటాయి. వర్క్ గురించి, లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి, కొన్ని ఓల్డ్ మెమరీస్, కొన్ని కంప్లీట్లీ యూస్లెస్ థాట్స్ కూడా. బట్ సమ్హౌ ఆ థాట్స్ అన్నీ రైడ్ చేస్తున్నప్పుడు కొంచెం క్లియర్గా అనిపిస్తాయి. మేబీ బికాజ్ మనం ఫోన్ స్క్రీన్ చూడట్లేదు, నోటిఫికేషన్స్ లేవు, కాల్స్ లేవు, జస్ట్ రోడ్, బైక్, విండ్ అండ్ అవర్ ఓన్ థాట్స్. లాంగ్ రైడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ 100 కిలోమీటర్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఇంకా 400 కిలోమీటర్స్ ఉందా ఈజీ అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ 250, 300 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక బాడీ స్లోగా రిమైండర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, బ్రదర్ కొంచెం బ్రేక్ తీసుకో. అప్పుడు ఒక టీ, ఒక స్మాల్ ఫుడ్ స్టాప్, కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడుకోదాం, మళ్ళీ హెల్మెట్స్, మళ్ళీ బైక్స్, మళ్ళీ రోడ్. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ స్మాల్ బ్రేక్స్ ఆ ట్రిప్లో బిగ్గెస్ట్ మెమరీస్ అవుతాయి. 5 స్టార్ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన మెమరీ కన్నా హైవే పక్కన ఒక స్మాల్ టీ షాప్ దగ్గర ఫ్రెండ్స్తో 15 మినిట్స్ నవ్వుకున్న మూమెంట్ ఎక్కువ గుర్తుండిపోతుంది. బికాస్ ట్రావెల్లో లగ్జరీ కన్నా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఈ రైడ్లో కూడా అలాంటి చాలా స్మాల్ మూమెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. ఒక విలేజ్ క్రాస్ చేస్తుంటే లోకల్ పీపుల్ మార్నింగ్ వర్క్కి వెళ్ళడం, ఫీల్డ్స్లో ఫార్మర్స్ వర్క్ చేయడం, రోడ్ పక్కన స్మాల్ షాప్స్ ఓపెన్ అవడం, మార్నింగ్ సన్లైట్, సడన్లీ ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించి బైక్ ఆపడం. ఇలాంటి మూమెంట్స్ అన్ని ప్లాన్ చేసుకోం. అందుకే మన ఛానల్ నేమ్ కూడా అన్ప్లాన్డ్ ఎస్కపేట్స్. ట్రిప్ ప్లాన్ చేస్తాం, కానీ యాక్చువల్ స్టోరీ రోడ్ మీద క్రియేట్ అవుతుంది. సమ్టైమ్స్ రూట్ చేంజ్ అవుతుంది, సమ్టైమ్స్ బ్రేక్ ఎక్కువ టైం అవుతుంది, సమ్టైమ్స్ వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, సమ్టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ దొరుకుతుంది, అండ్ సమ్టైమ్స్ మనం డెస్టినేషన్ కన్నా జర్నీని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు కూడా మన డెస్టినేషన్ చిక్కమగళూరు. ఇంకా చాలా కిలోమీటర్లు ఉంది, బాడీ కొంచెం టైర్డ్గా ఉంది, బట్ సరౌండ్స్ చూస్తుంటే ఆ టైర్డ్నెస్ గుర్తు రావట్లేదు. రోడ్ మల్లగా హిల్ సైడ్కి మూవ్ అవుతుంది, వెదర్ కూల్గా మారుతుంది, గ్రీనరీ పెరుగుతుంది, క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు మనకు ఒక స్మాల్ ఎక్సైట్మెంట్, ఎస్ వీఆర్ గెటింగ్ క్లోజర్. బట్ ఆనెస్ట్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాక ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది అని అనుకోను. ఫర్ మీ ట్రిప్ కంప్లీట్ అయ్యేది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఫొటోస్ చూసినప్పుడు, వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు, ఆ జర్నీని మళ్ళీ రిమెంబర్ చేసినప్పుడు. అప్పుడు రియలైజ్ అవుతాం, వావ్ మనం యాక్చువల్లీ ఇది చేసామా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ మొత్తం రైడ్ చేసి, కర్ణాటక రోడ్స్ క్రాస్ చేసి, విలేజెస్ చూసి, ఫ్రెండ్స్తో బ్రేక్స్ తీసుకొని, అన్నోన్ ప్లేసెస్ దగ్గరాగి, ఇప్పుడు చిక్కమగళూరు వైపు మూవ్ అవుతున్నాం. ఒక నార్మల్ వీకెండ్ని ఒక మెమరీగా మార్చడానికి ఇంత చాలు. 1 bike, a few friends, a long road, and no idea what the next turn is going to bring. Maybe that's the best part of traveling. మనం నెక్స్ట్ కిలోమీటర్లో ఏముంటుందో తెలియదు, బట్ వీ కీప్ రైడింగ్ ఎనీవే. సో రోడ్ ముందుంది, డెస్టినేషన్ ముందుంది, జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. లెట్స్ సీ
where this road takes us. ఫైనలీ దేవారం అనే వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడ నిలిచినప్పుడు ఫస్ట్ ఆ వ్యూ చూసి కొంచెం సైలెంట్ అయిపోయాం. ముందు చూస్తే కంప్లీట్గా గ్రీన్ హిల్స్, మధ్యలో డీప్ వ్యాలీ, ఆ వ్యాలీని కవర్ చేస్తున్న క్లౌడ్స్, చుట్టూ ఎక్కడ చూసిన గ్రీనరీ. క్లౌడ్స్ హిల్స్ మధ్యలో అలా మూవ్ అవుతుంటే అసలు ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. 14 అవర్స్ బైక్ రైడ్ తర్వాత ఈ వ్యూ ముందు నిల్చుంటే బాడీలో ఉన్న టైర్డ్నెస్ మొత్తం మర్చిపోయేలా ఉంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన ప్రతి కిలోమీటర్కి ఇప్పుడు మీనింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. నైట్ రైడ్, స్మాల్ బ్రేక్స్, మార్నింగ్ విలేజెస్, ఫీల్డ్స్, బళ్ళారి, టెంపుల్, హైవే, మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ వ్యూస్ అన్నీ క్రాస్ చేసుకుంటూ ఫైనలీ ఇక్కడ వరకు వచ్చాం. ఆనెస్ట్లీ ఈ ప్లేస్ కోసం 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం కంప్లీట్లీ వర్త్ ఇట్. కెమెరాలో చూస్తే బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఇక్కడ డైరెక్ట్గా నిల్చుని చూస్తే ఆ ఫీలింగ్ ఇంకా డిఫరెంట్. కొంచెం సేపు బైక్స్, కెమెరాస్ అన్నీ పక్కన పెట్టి జస్ట్ ఈ వ్యూని ఎంజాయ్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ డే 1. జర్నీ ఇక్కడతో కంప్లీట్ కాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు రియల్ చిక్కమగళూరు అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ముందు ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్, మౌంటైన్స్, అమేజింగ్ వ్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ జర్నీలో నెక్స్ట్ ఏం జరిగిందో, ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసి మన అన్ప్లాన్డ్ ఎస్కపేట్స్ జర్నీలో కంటిన్యూ అవుంది. Until then, keep riding, keep exploring, and I'll see you in the next video with more locations, more adventures, and definitely more memories. See you in the next one. So day 2 vlog coming soon, and wait cheyandi next location kosam. And please like, share and subscribe the Unplanned Escape. Bye bye.